మన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలోని కంకణాలపల్లి ఈ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేస్తున్నారు శ్రీ మద్దిరాల శ్రీనివాసులు గారు. వీరు బాలల వికాసం అనే త్రైమాసిక పత్రిక నడుపుతున్నారు. అలాగే బాలల వికాసం బ్లాగ్ స్పాట్ కూడా నిర్వహిస్తున్నారు. పిల్లల్లో సృజనాత్మకత అలాగే సాహిత్యాభిలాష పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ వీరితో మాట్లాడి ఈరోజు తెలుసుకుందాము. నమస్కారం మద్దిరాల శ్రీనివాసులు గారు. నమస్కారం సార్. శ్రీనివాసులు గారు, ముందుగా చెప్పండి, అసలు ఒక పత్రిక, పిల్లల కోసం ఒక ప్రత్యేక పత్రిక ప్రారంభించాలి అనే ఆలోచన ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది, ఈ ప్రారంభానికి ఉన్న నేపథ్యం ఏంటి, దాని గురించి వివరించండి. తప్పకుండా సార్. అసలు ఈ పత్రిక ప్రారంభానికి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే, అసలు నేను ఉపాధ్యాయుడిగా ఎక్కడ ఏ పాఠశాలలో పనిచేసినా, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా 1990 నుంచి చేస్తున్నాను. అంతకుముందు ప్రైవేట్ పాఠశాలలో కూడా చేసేవాడిని. ఎక్కడ ఏ పాఠశాలలో చేసినప్పటికీ నా యొక్క నైజం ఏమిటంటే, మామూలు బోధనా విషయాలు కాకుండా సాయంత్రం సమయంలో బోధనేతర విషయాలైనటువంటి పద్యాలు నేర్పించడం కానీ, సామెతలు, జాతీయాలు, కథలు చెప్పటం, పాటలు పాడించడము, ఇట్లన్నీ నేర్పిస్తూ ఉండేవాడిని. అలా నేర్పిస్తూ వెళ్తూ ఉండేటువంటి సందర్భంలో నేను 2011లో ఈ తెలుగు పాఠ్యపుస్తక రచయితల్లో ఒకరిగా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో పాఠ్యపుస్తక రచయితలు వెళ్ళాం. అక్కడ మిత్రులలో గోపాలకృష్ణమాచార్యులు గారి ఒక మిత్రుడు కలిశారు. ఆయన చిట్టి ఊహలు అనే పేరుతో శ్రీకాకుళం జిల్లా దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. ఆ పత్రిక నడుపుతున్నానని చెప్పారు. అయితే ఆ పత్రిక ఏమిటి చూపించారు, మోడల్ కూడా నాకు చూపించారు. పాఠశాల స్థాయిలో ఏదో కొన్ని పత్రికలు చేస్తున్నట్టుగా తెలిపారు. సరే, మోడల్ ఎప్పుడైతే నాకు ఇచ్చారో చూసిన తర్వాత ఏమైంది, ఎప్పుడైతే నేను విద్యార్థులకు నేర్పుతున్న విషయాలు ఉన్నాయో అందులో కొన్ని ఉన్నాయి. ఇన్ని కొద్దిగా విషయాలతో వీళ్ళు నడుపుతున్నప్పుడు నేను నేర్పుతున్న నా విద్యార్థులకు ఇన్ని రకాల ప్రక్రియలు నేర్పుతున్నాను కదా, మరి అలాంటప్పుడు నేను కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అని ఆలోచన అప్పుడు ఉద్భవించింది. ఆ తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత ఇక నాకు ఆలోచన మొదలైంది. ఎలా సరే చేస్తాం, బాగానే ఉంది, పిల్లలు రాయిస్తున్నాము, కానీ దీనికి ఆర్థికంగా కూడా అవసరం అవుతుంది, ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి, సరే ఒక మంచి పనికి మనం శ్రీకారం చేస్తున్నాము, ముందు నేనే ఖర్చు పెట్టుకొని దాన్ని చేస్తామని చెప్పి మా ప్రధానోపాధ్యాయులను సహోపాధ్యాయులను అడిగాను. దీనికి డబ్బు సంగతి మీరేమీ ఆలోచించక్కర్లేదండి, నేనే ఖర్చు చేసుకుంటాను, మీరు ఇట్లా చేద్దామని ఆలోచిందంటే వాళ్ళు సహకరించారు. సరే అని చెప్పి ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత మా ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన తర్వాత ఈ పత్రిక చూసిన తర్వాత ఒక్కొక్కరు ఆర్థికంగా స్వచ్ఛందంగానే ముందుకు చేయడము, ఎండిఓ గారు కానివ్వండి, మా ఎంఈఓ గారు అట్లా రకరకాల సహకారం చేస్తూ అలా ప్రారంభించారు. 2011లో నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మరి ఈ బాలల వికాసం ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఈ బాల వికాసం అనేటువంటి అందులో పేరులోనే నేను ఎంపిక చేసుకోవడం కూడా వికాసం అనే పెట్టాను. అంటే వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకతను వెలికి తీయటం, అంటే ఆ సృజనాత్మకం వికాసపరచాలి. ఈ మన రకరకాల తెలుగులో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందుకు అంటారో ఈ నేర్పిన ప్రక్రియలు మా పత్రిక చూసినట్టయితే తెలుస్తుందన్నమాట. వాళ్ళలో రకరకాల ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. వాటిని వెలికి తీయటం వల్ల ఆసక్తి వాళ్ళకు పెరుగుతుంది, ప్లస్ పాఠశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రావడమే కాకుండా విద్య పట్ల కూడా ఆసక్తి పెరిగి సొంతంగా, అంటే ఎలాంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా నేర్చుకోవాలనేటువంటి తపన కూడా వాళ్ళలో పెరుగుతుంది. అలా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం బయటికి తెచ్చామో, అది ప్రాథమికోన్నత స్థాయిలో ఎప్పుడైతే వీళ్ళ సృజన బయటికి తీస్తే ఉన్నత స్థాయిలో చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అది దీనివల్ల ఉపయోగం. బాగుంది. మరి ఈ తెలుగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మిగతా సబ్జెక్టులకి మరి నష్టం కలగదంటారా? కలగదు. ఎందుకంటే మాతృభాషలో బోధన అనేటువంటిది ఖచ్చితం. కానీ ఇప్పుడు ఆంగ్ల భాష మోజుపైన పోతున్నాడు అనుకోవాలి. కానీ ఏ భాషలో వద్దని మనం చెప్పకూడదు, అన్ని భాషలు కావాల్సిందే. కానీ మన మాతృభాషలో అర్థమైనటువంటి రీతిగా ఏ భాషలోనూ అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైతే మాతృభాష కరెక్ట్గా వస్తుందో, ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరికైనా ఏ భాష మాట్లాడినా మనకు మాతృభాషలోకి అర్థమైతేనే దాన్ని తిరిగి మనం ఇతర భాషలో మాట్లాడగలుగుతాం. కాబట్టి మన మాతృభాష తెలుగు కాబట్టి ఆ తెలుగులో ఉండే రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు ఎప్పుడైతే వచ్చినాయో తప్పనిసరిగా మిగతా భాషలకు ఉపయోగకరం అవుతుందే కానీ దానివల్ల నష్టం జరగలేదు. అది మా పాఠశాల రుజువైంది కూడా. ఇటు గణితం కానివ్వండి, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రం ఇవన్నీ తీసుకున్నట్లయితే తెలుగులో ఎప్పుడైతే చక్కగా చదవటము, రాయటం, స్వతహాగా రచనలు కూడా చేస్తున్నారు కాబట్టి వాటిని మిగతా సబ్జెక్టులలో సొంతంగా చదువుకుని అర్థం చేసుకోగలుగుతున్నారు. అప్పుడు గణితం చేయడానికి సులభం అవుతుంది. ఇటు సాంఘిక ఇప్పుడు దీంట్లో ఇంకొక ప్రక్రియ చిత్రలేఖనం కూడా ఉంది. ఇది సామాన్య శాస్త్రం ఉపయోగపడుతోంది. అట్లాగే సొంతంగా ప్రశ్నలకు సమాధానం వాళ్ళే కనిపెట్టడం,
ఇందులో ఇంకొకటి పుస్తక సమీక్ష భాగం కూడా ఉంది. కాబట్టి పుస్తకం అంటే ఏంటి, పుస్తకాన్ని పిల్లవాడి స్వయంగా చదివి, దీనికి మేము గ్రంథాలయాన్ని కూడా ఉపయోగిస్తున్నాం. రకరకాల పుస్తకాలు కొని తెచ్చి పెడుతుంటాం. వాడు చదివి ఎప్పుడైతే సొంతంగా అర్థం చేసుకున్నాడో పిల్లవాడు, ఏ సబ్జెక్టులో అది గణితం కానివ్వండి, సామాన్య సాంఘిక శాస్త్రాలు కానివ్వండి, తానే స్వతహాగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి చాలా 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 ఉపయోగపడిందనే చెప్పాలి, ఉపయోగపడుతున్నది కూడా అది. కాబట్టి తెలుగుకే కాదు అన్నిటికీ ఉపయోగపడుతుంది. బాగుంది. అట్లాగే ఈ బాలల వికాసంకి కంట్రిబ్యూషన్ ఎవరు చేస్తారు, ఎవరు రచనలు అందిస్తారు? రచనలు కంప్లీట్గా ఇది మా పాఠశాల విద్యార్థులేనండి. ఇది పాఠశాల పత్రిక, అది త్రైమాస పత్రిక, 3 నెలలకు ఒకసారి. అప్పుడు 3 నెలలకు ఒకసారి కాబట్టి ఈ 3 నెలల్లో ఇందులో ఇంకొక నేను ఒక కొత్త ఎయిమ్ కూడా పెట్టుకున్నాను. ఏమిటి అంటే ప్రతి పత్రికలో సేమ్ అవే ప్రక్రియలు కాకుండా పత్రిక మారింది అంటే కొత్త సంచికకు వచ్చేసరికి ఇంకో కొత్త ప్రక్రియ ఒకటైనా ఉండాలి. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక దాంట్లో కథ రచన ఉంది, తర్వాత పద్య రచన ఉంది, ఇంకోటి సూక్తికి కథ రాయమంటాము. ఈసారి వచ్చేసరికి ప్రతి ఇంకో దాంట్లో ఒక పేరడి పాట రాయటము, ఇంకో కథకు బొమ్మ వేయటం, లేదా ఒక బొమ్మను చూపిస్తాం దానికి కథ ఎట్లా రాయాలి, ఇలాంటి పదాల కథ రాయాలి. అట్లా వీటిలో ఇంకో ప్రక్రియ పెరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మొదటి పత్రికలో ఒక 4 రకాల ప్రక్రియలు వచ్చినాయి. రెండవ సంచిక వచ్చేసరికి 4 కానీ 5 కానీ 6 కానీ రావచ్చు. అందులో మొదటి పత్రికలో వచ్చింది ఒకటి రావచ్చు, రాకపోవచ్చు, కానీ కొత్తది మాత్రం వచ్చి ఉంటుంది. అట్లా మళ్ళీ 3వ సంచిక వస్తే అట్లా ఇప్పటికి 12 సంచికల్లో కూడా దాదాపు 40 రకాల ప్రక్రియలు పిల్లల్లో తీసుకురావడం జరిగింది. అంటే విభిన్నమైన ప్రక్రియలని పిల్లలకు పరిచయం చేస్తున్నారు మీరు. అవును, కొత్త కొత్త పరిచయమే కాదు, వాళ్ళు ఎట్లా రాసిన విధానం కూడా. బోధన చేసేటప్పుడు కూడా ఒక పాఠము, ఒక పద్యాల గురించి ఒక ఆరుద్ర గారు ఈ పాఠం రచన చేసినారు అని అంటే అసలు ఆరుద్ర గారు అంటే ఎవరు, ఆయన నేపథ్యం ఏమిటి, ఆయన సినిమాల్లో కూడా పాటలు రాశారని తెలిసినప్పుడు కొన్ని ఉదాహరించి చెప్పటం. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రక్రియ నేర్పామో, పాట గేయం వచ్చిందనుకోండి, అసలు గేయం అంటే ఏంటి మళ్ళీ అందులోనే నేర్పిస్తాం. పైగా ఇంకొకటి, నేను పాఠ్యపుస్తక రచయితగా పోయించిన అనుభవం కూడా ఉండటం, ఈ మనకు ఇప్పుడున్నటువంటి పాఠ్యపుస్తకాలు ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ ప్రక్రియను నేర్పడానికి చాలా తేలికగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా నేర్పించుకునే విధానం ఉంది అందులో. కాబట్టి అందువల్ల కూడా తేలికగా ఉంటుందన్నమాట. అలా శ్రీనివాసులు గారు, ముఖ్యంగా మనం మరి పిల్లల్లో సృజనాత్మకత వెలికితీయటం అనేది అంత తేలికైన విషయం కాదు. మరి అది చాలా బాధ్యతతో కూడిన విషయం. పిల్లలు అంటే మట్టిలో మాణిక్యాలను వెలికితీయటం లాంటిది. మరి మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలు, మీ అనుభవాలు తెలియజేయండి. మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు అసలు మామూలుగా ప్రారంభంలో ఏ పాఠశాల కొత్తగా వెళ్ళినప్పుడు కూడా నేను ఇంతకుముందే చెప్పాను, ఏ స్కూల్కి వెళ్ళినా ఈ ప్రక్రియలు చేస్తుంటా అని. అయితే వెళ్ళిన కొత్తలో దాదాపు 1 నెల వరకు నేను ముందు పాఠంలో బోధన జోలికి వెళ్ళను. తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, పిల్లవాడి పరిస్థితి ఏమిటి, అలా తల్లిదండ్రులు కలవటం నాకు అలవాటు. అంటే రోజు ఒక టైం కేటాయించుకోవటమో, లేదా సందర్భానుసారంగా, అంటే పల్లెల్లో కాబట్టి తల్లిదండ్రులు కొందరు పనులకు వెళ్తూ ఉంటారు, వాళ్ళ సమయాన్ని అందుబాటులో తీసుకొని అవసరమైన సెలవు రోజైనా వెళ్ళటం కానీ, పాఠశాలకు ముందే ఒక అరగంట రావడం నాకు అలవాటు. అలాంటి టైంలో కానీ కలవటం చేస్తుంటాం. అప్పుడు ఈ పిల్లవాడి యొక్క పరిస్థితి తెలుస్తుంది. ఆ పిల్లవాడికి ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో తను పరిశీలన చేస్తాం. తర్వాత పిల్లల్లో భయం పోగొట్టడానికి నేను కుర్చీలో కూర్చోను, పిల్లల దగ్గరే కూర్చుంటాను. అసలు పిల్లల్లో ఆ భయం, ఉపాధ్యాయుడు అంటే కొడతాడు అనేది, అసలు ఆ కొడతాడనే భావన ఉండదు, నా చేతులు అసలు కర్ర కూడా ఉండదు. కాబట్టి ఆ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పిల్లవాడు చదివే విధానాన్ని బట్టి కానివ్వండి, లేదా వాళ్ళ పిల్లలు చేసి పరిశీలన చేస్తుంటాం కాబట్టి ఈ పాటలు ఇంట్రెస్టా, వీడికి లేకపోతే ఇంట్రెస్టా మనం చెప్పేటప్పుడు ప్రతి పిల్లవాడిని అబ్జర్వ్ చేస్తుంటాం. అందులో కింద ఎప్పుడో పిల్లల్లో మా పక్కన సార్ కూర్చున్నాడు అనే ఒక ధైర్యం వస్తుంది. దాంతో స్వచ్ఛందంగా మాట్లాడతారు కాబట్టి ఒక్కొక్క పిల్లవాడికి మనం నేర్పేటువంటి రకరకాల విషయాల్లో ఏది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ప్రోత్సహించటం. ఇప్పుడు పేరడీ పాట నేను రాశాను, నేను వినిపిస్తూ ఉంటాను. ఇంకొక పాట పాఠం చెప్పేటప్పుడు కావచ్చు, సాయంత్రం పూట సమయంలో ఉపయోగించుకుంటాం. అప్పుడు తరగతులను కలిపి ఒక సబ్జెక్టు మీద ఉపన్యాసం వినిపించడం కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తారు. ఓహో, ఈ పిల్లవాళ్ళు ఫలానా ఈ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దగ్గర చేసుకోవటం. దీనికి గాను ముందు అసలు బోధనలోనే మనము తెలుగు అంటే ఎట్లా చదవాలి, చక్కగా రాయాలి, పలకాలి, ఇవన్నీ కూడా పాఠ్య భాగంలో నేర్పిస్తూ ఉంటాం కాబట్టి అది కూడా ప్లస్ అవుతుంది మనకి. అట్లా ఆ విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎవరికి ఏ ఇంట్రెస్ట్, లేదా ఆర్ట్ వేసేవాడు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది, పేరడి పాట ఉంది, సూక్తులు చెప్పు సూక్తులు, పద్యాలు భావాలు, ప్రార్థనలోనే పద్యాలు భావాలు కూడా చెప్తూ ఉంటారు. అట్లా వారి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళలోనే కలిసిపోయి మీరు ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు, దాన్ని డెవలప్ చేస్తాం. మీ టెక్నిక్ చాలా బాగుంది. అయితే ఈ బాలల వికాసం పత్రిక మరి బాలల వికాసానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు?
ఇందాకే అనుకున్నాం మనము ఈ బాలల వికాసం అనేది ఉపయోగపడడం అంటే పై స్థాయిలో తరగతులు ఉన్నప్పుడు. ఇప్పుడు గ్రంథాలయ పఠనం అనేది సొంతంగా చదువుకోగలుగుతున్నారు. ఎప్పుడు గ్రంథాలయం చదువుతున్నారో దీనికి గణితం బోధిస్తూ గణితానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. కొన్ని టెక్నిక్ ఒక లెక్క తీసుకుంటాం, అప్పుడప్పుడు చమత్కారమైన లెక్క ఒక సంఖ్య అనుకోండి, దాని తర్వాత ఇక 2తో గుణించండి, 5తో కూడండి, 3తో కూడండి, తర్వాత మొత్తం నాకు చెప్తే అసలు సంఖ్య నేను చెప్తానంటాను. అలా 4 చెప్పి పిల్లలు చాలా చమత్కారం. సరే సార్ ఎలా చెప్తున్నారు నేను అనుకున్న సంఖ్యను అని అంటే, సార్ ఎట్లా చెప్తున్నారు సార్ అని అంటే, అది అందుకే చెప్తున్నా ఆ గ్రంథాలయ పుస్తకంలో ఉంది చూడండి. ఏ పుస్తకం అన్నారు, చదువుతూ ఉన్నాడు ఏదో ఒక పుస్తకంలో ఉంటుంది అని చెప్పేసరికి దాని మీద జిజ్ఞాస. తర్వాత తెలుగు ఉందనుకోండి, ఒక కథ చెప్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక షావుకారు ఉన్నాడు, చాలా పిసినారి. తను ఏం చేశాడు, డబ్బు అంతా బాగా కూడబెట్టుకుంటూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే దొంగలు పడ్డారు ఇంట్లో. తను లేచాడు, మెలకువ చూసేసరికి దొంగలంతా డబ్బును సంచులో వేసుకుంటూ ఉన్నారు, 4-5 ఉన్నారు. ఇప్పుడు ఈయనకేమైంది, గట్టిగా అరుద్దామా, వీళ్ళు వచ్చి కొడతారేమో చంపుతారేమో, పోనీ అరవకుండా ఉందామో దోచుకుపోతారేమో, ఏం చేయాలి. అప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడు ఆలోచన, అతను ఏం ఆలోచన చేశాడో కానీ గట్టిగా కేకలేశాడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎల్లయ్య పుల్లయ్య అందరినీ కేకలేశాడు. అందరూ వచ్చారు, కానీ దొంగలు ఏం అనట్లేదు, పైగా ఆ నవ్వుతూ ఉంటున్నారు వాళ్ళు. అంటే ఏం జరుగుతుందో లేలే. మరి ఎలా, వీళ్ళందరూ పిలుస్తుంటే వాళ్ళందరూ వచ్చారు, దొంగలు పట్టుకున్నారు, చెత్త కొట్టారు, డబ్బులు పోకుండా కాపాడుకున్నాడు. ఏం ప్లాన్ వేశాడు అతడు అంటే, ఎట్లా సార్ అని అడిగిన అనుకో, అందుకే ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది అనగానే ఓహో వాళ్ళకు ఉత్సుకత క్రియేట్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఓహో ఇది చదివి తీరాలని అంటే, అట్లా నేనేం చేస్తా, ప్రతిరోజు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఉదయాన్నే 4:30కు నాకు 4 లేవడం అలవాటు. ఆ పుస్తకం కానీ పద్యం కానీ, అట్లాగే దినపత్రికలు చూస్తే దాంట్లో వచ్చే కథలు, సామెతలు, జాతీయాలు, ఇవి పుస్తకాలు కూడా నాకు కొనడం అలవాటు. చదివినప్పుడు ఈరోజు ఇగో ఈ పాయింట్ గురించి చేద్దాం, ప్రార్థన ప్రస్తావించుదాం, క్లాసులు వచ్చినప్పుడు సందర్భానుసారం చెప్పడం, అలా చేసేసరికి ఆ పుస్తకం చదవాలనే కోరిక వాళ్ళలో క్రియేట్ చేయడం. అలా వాళ్ళలో ఉత్సాహాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను నిత్యం ఆలోచిస్తూ ఉంటాను. నేను చదువుతూ ఉంటాను, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అన్నట్టు నేను చదువుతూ ఉంటాను. ఆ చదివిన దాన్ని ఎలా వాళ్ళ ప్రజెంట్ చేయాలా, పుస్తకాభిలాష పెరుగుతుంది, పఠనాభిలాష పెరుగుతుంది. బాగుంది మీరు చెప్పింది. ఈ చదవటం వల్ల నైతికంగా కూడా మార్పు చెందడానికి అవకాశం ఉందంటారా పిల్లలు? తప్పకుండా. అందులో ఎప్పుడైతే దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. 3వ తరగతికి ఒక రోజు వెళ్ళాను, ఒకే రోజు. అంటే మామూలుగా నేను 5, 6, 7 తరగతులు బోధిస్తూ ఉంటాను. ఏ తరగతికైనా బోధించగలుగుతాననే నమ్మకం కూడా నాకు ఉంటుంది. ఆ రోజు అనుకోకుండా పద్యాలు చెప్తారా అని అడిగాను. కొందరు పద్యాలు చెప్తూ వచ్చారు. సరే, ఒక పిల్లవాడు ఉప్పు కప్పురం పద్యం చెప్పాడు. దాని అర్థం తెలుసా అన్నాను. బట్టి పట్టారు కదా, దానికి మామూలు బట్టి ఇష్టంలా చెప్తారు చిన్నపిల్లలు కాబట్టి. సరే, అయినా మనకు వివరణ చెప్పడం నాకు అలవాటు, ఒకరైనా దాన్ని క్యాచ్ చేస్తారు కదా. కాబట్టి ఉప్పు కప్పురంపు నొక్క పోలిక నుండి అని చెబుతూ ఉప్పు అంటే ఏంది, కర్పూరం అంటే ఏంది, దాని విలువ చెప్పాం. కర్పూరం అంటే దీనికి ఇంత విలువ ఉంది, ఉప్పు కంటే అంతగా లేదు. కాబట్టి దీన్ని ఒక బేస్ చేసుకొని ఇప్పుడు మీరందరూ మరి ఉప్పులాగా ఉంటారా, కర్పూరాలు అంటారా అన్న. ఉప్పు అనే వాళ్ళు చేతులు ఎత్తారంటే ఒక్కరు ఎత్తలేదు, కర్పూరాలు చేతులు ఎత్తారంటే అందరూ ఎత్తారనమాట. సరే, మీరు కర్పూరాలు అయితే ఈ బాల వికాసం పత్రిక మీ దగ్గర ఉంది కదా, దీన్ని చదువుతూ ఉండండి. నేను ఒక 10 నిమిషాలు అలా వెళ్ళి వస్తాను, చూద్దాం ఎంతమంది కర్పూరాలు ఉప్పులో తేలిపోతారన్న. అసలు ఎంత నిశ్శబ్దంగా ఉన్నారంటే చదువుకుంటూ ఉన్నారు. ఇక ఆ ప్రభావము మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడు కొంచెం చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రార్థనా సమయంలో బెల్ కొట్టంగానే గలగలగా ఉంటున్నారు. ఆ ఊరి పెద్దలు కూడా పక్కన కూర్చొని ఉన్నారన్నమాట. సరే, నేను వచ్చారు, నేనేం అనేది లేదు. నిన్న ఎవరో అంత కర్పూరాలని చెప్పినట్టున్నారే అన్న అనేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అప్పుడు పక్కన గ్రామస్తులు కూడా చూసి, సార్ ఏంది అసలు ఒక్క మాట అన్నాడు, ఎంత నిశ్శబ్దం అయిపోయారు అన్నారు. అంటే ఇప్పుడు దానిలో ఓహో ఇక్కడ ఇలా ఉండాలని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో క్రమశిక్షణ పద్ధతులు మార్పు వస్తుంది. బాగుంది. మరి పిల్లల్లో మీరు ఇన్ని రకాల ప్రక్రియలను వాళ్ళు నేర్పిస్తున్నారు కదా, ఉదాహరణకి కొన్ని ప్రక్రియలు ఏమైనా పద్యాలు ఏమైనా ఉంటే చెప్పండి. పిల్లలకు ఒక సూక్తి గోడల మీద రాసి పెడుతుంటాం. ఆ సూక్తికి కథ ఎట్లా రాయాలని నేర్పిస్తాం. ఒక చిత్రలేఖనము, బొమ్మ ఉంటుంది. ఆ పుస్తకాలు ఇప్పుడు ఎక్కువ ప్రతి పాఠానికి కూడా బొమ్మ ఇస్తున్నారు. ప్రతి తరగతిలో తెలుగుకు కానీ, సామాన్య శాస్త్రం కానీ, అట్లాగే తరగతి గదిలో ప్రతి గదిలోనూ కూడా చాట్లన్నీ కొనుక్కొని చాలా వేసి పెట్టాం. వాటిని చూసినప్పుడు ఏమొస్తుంది ఆలోచన, దాని మీద ఒక భావం చెప్పించడం. అంటే ఒక బొమ్మ మీద పిల్లలందరి చోట చెప్పించినప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చి ఒకరు ఎప్పుడైతే వస్తుందో ఇంకొకరు ఇంకోటి చెప్పాలని చూస్తారు. అట్లా ఒక కథ దీన్ని మొత్తం క్రోడీకరించి ఇది కథ అవుతుంది అని చెప్పడం. అట్లాగే ఇంకో కథ ఉందనుకోండి, పద్యాలు నేర్పించారు. 10 మంది పిల్లలు పద్యాలు రాస్తున్నారు. ఇక కాకి కడవకు ఒక పద్యం అని చెప్పేసి ఒక పిల్లలు ఉన్నారనమాట. అంటే ఈ కాకి రాళ్ళు తీసుకొచ్చేసి ఒక్కో దాంట్లో వేయటం, దాంట్లో నీళ్లు పైకి వచ్చి తాగిపోవడం అనే దానికి ఒక పిల్లవాడు ఏం చేశాడంటే దాన్ని కూడా రాశాడు. కాకి దాహమేసి కడవ దగ్గరకెళ్ళ, మరియకుమార్ అబ్బాయి పేరు.
కాకి దాహమేసి కడవ దగ్గరకెళ్ళ అందులోన నీరు అందలేదు. ఒక్కటొకటి గాను చక్కగా రాళ్ళేయ నెమ్మదిగను పైకి నీరు వచ్చే. జలమునంత చూసి సంతోషముగా త్రాగి కావు కావమంటూ కాకి వెళ్ళే. బాగుంది, చాలా బాగుంది, అట్లా బాగుంది. అలాగే మరి ఈ బాలల వికాసం పత్రిక మీరు నడుపుతున్నారు, పత్రికను ఎలా ప్రింట్ చేస్తున్నారు, ఎలా పంపిణీ చేస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే మనం మన దగ్గర పెట్టుకోకుండా ఇవి ప్రారంభం ఇందాక చెప్పినట్టు నేను ఫస్ట్లో చేసిన తర్వాత దాతలు ఇప్పుడు పంపిణీ చేయడం వల్లనే దాతలు లభిస్తున్నారు. మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ప్రతి మండల విద్యాశాఖ అధికారికి కవర్లో ప్రత్యేకమైన కవర్లు అతికించి పంపిస్తూ ఉంటాను. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే రాష్ట్రం రాజీవ్ విద్యా మిషన్ వారి ప్రాజెక్ట్ ఆఫీసర్కు, రాష్ట్రంలో ఉండేటువంటి రాజీవ్ విద్యా మిషన్ ఆఫీస్కు వాళ్ళందరూ కూడా పంపిస్తుంటాను. అట్లాగే ప్రముఖ ఇట్లా ఉపాధ్యాయులు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసి ఈ బ్లాగ్ కూడా తెలుసుకుంటూ కొందరు ఉంటారు, కొందరు ఫోన్ల ద్వారా చేస్తూ ఉంటారు. గతంలో కవిగా నాకు పరిచయం ఉన్న వాళ్ళకు పంపటం, అలా ఒక్కొక్క పాఠశాల కొన్ని పంపడం, ఒక్కోసారి ఏమో హై స్కూల్లో పంపిస్తూ ఉంటాను. ఇలా చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారండి మీరు అని ఇట్లా అనుకుంటూ ఈ మండలంలో కూడా ఏం చేస్తారు, మండల ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంఆర్ఓ అందరికీ ఇస్తుంటాను, ఎస్ఐ గారికి. అంతేకాకుండా వీటి ఆవిష్కరణ ప్రతిసారి ఒక ఎవరినో ఒకరిని ప్రముఖులను పిలుచుకొస్తూ ఉంటాను. బాగుంది. మరి దీంతో పాటు మీరు బాలల వికాసం అనే బ్లాగ్ను కూడా నడుపుతున్నారు, మరి ఆ బ్లాగ్ వివరాలు తెలియజేయండి. ఆ బ్లాగు ఇంటర్నెట్లో బాల వికాసం .blogspot.in అండి. కాకపోతే ఇది గూగుల్లో బాల వికాసం అనే స్పెల్లింగ్ టైప్ చేసేటప్పుడు BAA అంటే దీర్ఘాక్షరానికి AA పెట్టాను, LA బాల VIKAASAM అని గూగుల్లో టైప్ చేస్తే బాల వికాసం పత్రిక అని ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని క్లిక్ చేసుకుంటూ అయిపోతుంది. ప్రతి పత్రిక చూసుకోవచ్చు, దాని ప్రింటబుల్ కూడా తీయడానికి అవకాశం ఉండేటట్టుగా కూడా పెట్టడం జరిగింది. బాగుంది. మరి చివరిగా మరి మీలాగే ఎవరన్నా ఔత్సాహికులు ఒక పిల్లల పత్రిక నడపాలనుకుంటే మరి వాళ్ళకి ఎటువంటి సూచనలు, సలహాలు ఇస్తారు? ఇప్పుడు గతంలో మన రేడియో స్టేషన్ ద్వారా కూడా మా త్రిపురాంధ్ర మండలంలో కొన్ని పాఠశాలలో పిల్లలను కూడా అక్కడ టీచర్ల ద్వారా సహకారం అందించి ప్రోగ్రాం కూడా జరిగింది. అలాగే మా మండలంలో కూడా చెప్తున్నాను, ఇట్లా పరిచయం వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏమిటంటే మీరు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్రక్రియలన్నీ కూడా బ్లాగ్లో పెట్టడం కూడా జరిగింది, పంపిణీ చేయడం కూడా జరిగింది. దీంతో పాటు అంటే గతంలో పత్రికతో పాటు వాళ్ళు అట్లా ఎవరైనా ముందుకు వచ్చినట్టు ఇప్పటికి ఇద్దరు వచ్చారు. వినుకొండ, గుంటూరు జిల్లా వినుకొండలో ఒక టీచర్ అట్లాగే ఎట్లా చేస్తున్నారంటే అప్పుడు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళాను, వెళ్ళి అక్కడ ఏమేమి చేయాలి, ఎట్లా చేయొచ్చు అని వాళ్ళకి సలహాలు మొత్తం ఇవ్వడం జరిగింది. స్నేహబాల అనే పత్రికతో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దాంట్లో వాళ్ళు ఉదాహరించారు మధ్యరాల శ్రీనివాసులు గారి బాల వికాసం స్ఫూర్తిగా మేము కూడా ప్రారంభిస్తున్నామని. అది దాదాపు సంవత్సరం అయింది. నెక్స్ట్ ఇటీవల ఒక 3 నెలల క్రితం మొన్న జనవరిలో గూడవల్లి పాఠశాలలో మనోజ అనే మేడం గారు కూడా ఒక పత్రిక స్టార్ట్ చేశారు. అట్లా వాళ్ళు కూడా మా పత్రికలు కొన్ని అన్ని పంపితే ఎట్లా చేయాలని ఫోన్ ద్వారా సంప్రదించారు. మొత్తం పత్రికలు ఇవన్నీ పెడితే వాళ్ళు చూసి వాళ్ళు కూడా ప్రారంభించారు. అట్లా ఎవరైనా సరే 100 కిలోమీటర్ల పైన అయినా సరే నేను వెళ్ళి చెప్పమన్నా కూడా నేను సిద్ధమే. నా సహకారము ఎంతవరకు అవసరమైతే అంతవరకు నన్ను ఉపయోగించుకొని వాళ్ళు కూడా ప్రారంభం చేయాలనేది నా కోరిక. అది చాలా బాగుంది శ్రీనివాసులు గారు. మరి బాలల వికాసం కోసం మీరు చేస్తున్న ఈ కృషి ముందు మరింత విజయవంతం కావాలని ఆశిస్తూ నమస్కారం. నమస్కారం సార్, థ్యాంక్ యూ.